దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈరోజు మనము బర్నబా అనే ఒక మంచి మరి భక్తుని గురించి ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం ఇది. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే, కుప్రాలో పుట్టిన లేవిడగు యోసేపు అను ఒక ఉండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడు ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రాలు. హెచ్చరిక పుత్రుడు అనే మాటకి ఇక్కడ ఆదరణ పుత్రుడు అంటే ఇతని ద్వారా ఎదుటి వ్యక్తికి ఆదరణ కలుగుతున్నది. తప్పులను హెచ్చరిస్తున్నాడు. అదే సేమ్ టైమ్ ఆదరణ కూడా కలిగిస్తున్నాడు. ఇక్కడ ఈ రోజులలో చూసినట్లయితే సామాన్యమైన జనులు ఎవరైనా కానీ భూములు, జాగలు అనేటి మరి ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆస్తులను కూడగట్టుకోవడానికి, తాతల ఆస్తుల కొరకు, తండ్రుల ఆస్తుల కొరకు మరి ఫైటింగ్ చేసి కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దినాలు. కానీ అప్పుడు అలా లేదు. అప్పుడు ఎలా ఉన్నదంటే ఇక్కడ బర్నబా అనే ఒక మంచి విశ్వాసి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ విశ్వాసి అంటే ఇక్కడ 31వ వచనములో వారు ప్రార్థన చేయగా కూడిన ఇల్లంతా కంపించిందట. అంత పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అని చూసిండు గనుక ఇక విశ్వసించిన వారందరూ ఏకాత్మ కలగన వారై వాళ్ళకు ఏది కూడా తనకు ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోక కలిగినదంతయు అపోస్తుల పాదముల యొద్ద పెట్టిండ్రట. దేవునికి స్తోత్రాలు. కొంతమంది ఇండ్లు అమ్మి, భూములు అమ్మి, జాగలు అమ్మి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని తాకిడి చూశారు వాళ్ళు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఇంకా అన్ని ప్రాంతాలకు విస్తరించాలి అని చెప్పేసి దేవుని యొక్క పరిచర్య నిమిత్తము వాళ్ళకున్న భూములు, ఇండ్లు కలిగిన వారందరూ అమ్మి అపోస్తుల పాదం మీద పెట్టిండ్రట. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో భూములుంటాయి, జాగాలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ భూములు, జాగలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండి కూడా ఒక సామాన్యుడు నాకు భూవకు లేదంటే నిజమేనే మనలాంటోళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, మనము చాలా మనము గింతే అని ఈ సామాన్యునితోటి వాళ్ళు మరి కలిపి మాట్లాడతారు. అది చాలా తప్పు. భూములు, జాగాలు ఉన్నోళ్ళు సామాను లెక్క దిగజారినట్టు మాట్లాడకూడదు. ఇక్కడ అపోస్తులైతే మరి చూసినట్లయితే అందరట వారు కలిగిన భూములు, జాగాలు తీసుకొచ్చి దేవుని పరిచర్య ముందుకు విస్తరించాలి అని. ఈ రోజుల్లో చూసినట్లయితే ఒక మందిరం నిర్మించాలి అంటే దాని కొరకు ఎంతో ఆలోచిస్తా అంటారు. 500, 1000 దాంతోటి పనులు కావు. కానీ చాలామంది ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఈ 500, 1000 ఇచ్చిన ఒక ఎత్తయితే కొంతమంది ఉంచుకొని కూడా వాళ్ళకు భూములుంటాయి, జాగాలుంటాయి, పొలాలుంటాయి. అయినప్పటికీ కూడా దేవుడికి ఇవ్వడానికి వారికి మనసొప్పదు. కనుక ఇక్కడ ఈ బర్నబా అయితే ఇచ్చుట విషయములో హృదయమును నిశ్చయించుకున్న దాని ప్రకారం ధారాళంగా దేవుని కొరకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తనది అనుకుంటలేడు. అయ్యో నాకెట్లా, నా భవిష్యత్తు ఎట్లా, నేను ఇట్లా బతకాలి, రేపటి దినాన మరి భూమి జాగా సంపాదించుకోకుంటే కుక్కిల పడతాను ఎవరు రాస్తారు అనే ఆలోచన ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నోళ్ళకు ఉండదు. ఏమైనా గానీ దేవుడంటే ఇష్టం ఉండది, ప్రార్థన ఉండది. ఏదో అట్లా క్యాజువల్‌గా దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పేసి మరి భూములు, జాగాలు అక్కడెంతున్నది, ఇక్కడెంతున్నది, అక్కడో ఫ్లాటు, ఇక్కడో ఇల్లు, 2, 3 ఇల్లున్నాయని చెప్పేసి గ్రేట్‌గా చెప్పుకోవడానికి ఇష్టపడతాండ్రు. కనుక ఈయన అపోస్తలులను ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుని నమ్ముకున్న విశ్వాసి కూడా దేవుని పరిచర్యను ఆదరించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. మరి మన బర్నబా గారు నమ్మిన ఒక చక్కని మాటలు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మాటలు ఆయన నమ్మిండు. ఏమిటా మాటలనగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములో ఇక్కడ మరి పేతురు గారు యేసుప్రభుని అడుగుతాడు. మేము సమస్తం విడిచి నిన్ను వెంబడించున్నాము అన్నప్పుడు యేసుప్రభు వారు చెప్తాడు కదా 20వ వచనంలో, నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు అంటే
యేసు ప్రభువారు చెప్పిండు విడిచిపెట్టాలి. దేవుని యొక్క పరిచర్య జరగాలంటే ఇవి ఈ కారణాల చేత నువ్వు ముందుకు అడుగేయలేవు గనుక విడిచిపెడితేనే నీవు 100% దేవుని రాజ్యం ఉంటావని ఆ యేసు ప్రభువారు చెప్పిన మాటను మన యొక్క బర్నబా గారు సంపూర్తి విశ్వాసము చేత, పూర్ణ మనసు చేత అంగీకరించి దేవుడే భూములను, ఇళ్ళను విడిచిపెట్టమన్నాడు గనక నాకున్న ఈ భూమి నాకెందుకు అని చెప్పేసి ఇది దేవుని పని కొరకు, ఖర్చు కొరకు అపోస్తులు వాడాలని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదం మీద పెట్టిండు. చూడండి ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు దేవునికి దశంభాగాలు కానుకలు ఇవ్వరు, సంఘానికి ఇవ్వరు. స్పెషల్ ఏది కూడా అసలు ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకసారి ఇత్తే మొన్నిచ్చినాం కదా! మళ్ళా ఊకిచ్చుడని అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మరి బర్నబా జీవితాన్ని చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనకందరికి తెలిసిన భాగము. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అంటున్నాడు యేసు ప్రభువారు. మన ధనం ఎక్కడుండాలట? పరలోకములో ఉండాలట. పరలోకములో ఉండాలంటే ఏం చేయాలి? అపోస్తులు అంటే దేవుని యొక్క పరిచర్య ఎక్కడైతే నమ్మకంగా జరుగుతున్నదో, మనకున్న సమస్తాన్ని తీసుకపోయి పరిచర్యకు యూజ్ చేస్తే నీ ధనమంతా పరలోకానికెళ్ళిపోతది. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక బర్నబాలో ఉన్న ఇంకో మంచి లక్షణాన్ని మనం గమనించుదాం. కొలస్సీలకు రాసిన అంటే దేవునికి ధారాళంగా ఇచ్చే విషయంలో మరి ఎంతో ఇచ్చుట విషయంలో వెనకాడకుండా మనసులో కూడా ఏమి సనుగుకోకుండా, గురుగుకోకుండా ఆయన మనసు పూర్తిగా దేవునికి ఇచ్చిండు. దేవునికి స్తోత్రాలు. ఇంకా అతను ఇంకో గుణాన్ని మనం చూద్దాము. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము కొలస్సీ 4వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే 10వ వచనములో నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నాబాకును అంటే దేవుని యొక్క పరిచర్య విషయంలో చెరసాలకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తిగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది మరి అన్ని రకాలుగా మనకు సదుపాయాలుండి సువార్త చేసేందుకు రెండంటిని వస్తున్నారు కానీ సువార్తలో కష్టాలు అన్నప్పుడు వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో సువార్త అనేది జరగట్లేదు. కనుక పౌలు భక్తునితోటి ఈయన చెరసాలలో కూడా ఉండడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి, ఇష్టపడ్డ వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను లోకము ఎంత దూషిస్తుందంటే ఉన్న భూమిని అమ్మితివి, జైలుకు పోయినావు, నువ్వేం మనిషివిరా, ఇలా పని చేసుకొని బతుకుతూ భూములు సంపాదించుకునేటోళ్ళు ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళ మధ్యలో కూడా పౌలు భక్తునితోటి ఎంత బలముగా చెరసాలలో కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడో మనము గమనించాలి. కనుక మన సేవ విషయంలో మనకున్న దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దేవుని నిమిత్తం వస్తున్న కష్టాలు, నష్టాలు, ఆబ్జెక్షన్ విషయంలో పాలు పంచుకునే వ్యక్తులుగా సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు ఉండాలని మనం బర్నబా ద్వారా నేర్చుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు సంఘమును ఈ యొక్క సౌలు ఇంటింట వచ్చి అనేకులను బెదిరిస్తూ వారిని చెరబట్టుకో వెళుతూ జైల్లో వేస్తూ కొడుతూ ఉన్న సమయంలో దేవుడు మరి అననీయ ద్వారా మరి ఈ సౌలుకు ప్రార్థన చేసినప్పుడు, అన్య ప్రార్థించినప్పుడు సౌలుకు చక్కని చూపు కలిగినట్టు మనము చూస్తున్నాము. అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై బయటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును మరి ప్రకటిస్తున్నారు. అయితే అందరూ పౌలును బంధించి చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే సౌలు ఎక్కువగా బలపడి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి రుజువుపరుస్తున్నాడు. ఇక్కడ 9వ అధ్యాయం 20వ వచనంలో అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంప ఆలోచన చేసిరి. యూదులు ఏం చేస్తున్నారు? పౌలు భక్తుడు మరి సంఘమును బెదిరిస్తూ భయంకరంగా క్రూరంగా హింసించిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమైన తర్వాత అతని కళ్ళొచ్చి దేవుని గురించి ఆయన సువార్త చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క యూదులు మన పౌలుని చంపాలని చూస్తున్న సమయంలో ఏం జరుగుతున్నది అంటే 20వ వచనములో అయితే బర్నబా అతని దగ్గరికి తీసి దేవునికి స్తోత్రాలు. చూడండి ఒక కాంప్లికేటెడ్గా ఉన్న వ్యక్తితో మనం ఏం చేస్తామంటే ఇక మళ్ళీ మన మీదకి ఏడొస్తుందో, మనము దగ్గర తీస్తే మనమే పెద్ద న్యూసెన్స్ అవుతుంది. ఎందుకులే ఏం కాలే బ్రదర్ ప్రార్థన చేద్దాం, నీ జగన్ వెళ్ళిపో అంటారు. కానీ ఈయన బర్నబా చూడండి ఎంత ధైర్యం చేసి పౌలును దగ్గరికి తీసిండట. దేవునికి స్తోత్రాలు. అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చిండట.
అతడు త్రోవలో ప్రభువును చూచెనని, ప్రభుతో మాట్లాడినని, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభును దర్శనము చూసిన సందర్భము పౌలు అందరికి చెప్తున్న సంగతి. అదే విధముగా మరి అతడితో మాటలన్న, దేవుడు నాతో మాట్లాడని చెప్పేసి ప్రజలకు చెప్తున్న సంగతి ఇదంతా బర్నబా అక్కడ ఉండి విన్నాడు గనుకనే, ఈ బర్నబా పౌలును సేవ్ చేసి అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళిండట. అంటే ఎంతో భయంకరంగా పౌలు మీద మరి చంపాలనే ఆలోచన కలుగున్న సమయంలో కూడా మరి అపోస్తలులు కూడా ఈ పౌలు మనకు కీడు చేస్తున్న వ్యక్తి అని అనుకుంటున్న సమయంలో కూడా బర్నబా దేవుని మనసు కలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? శత్రువుని ప్రేమించమన్నాడు. చూడండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒకడు చెడు చేస్తున్నట్టే వాడిని కట్ చేసుకోవడం, లేకుంటే వాడిని దూరం పెట్టడం చేస్తారు కానీ ఈ ప్రకారంగా దగ్గర తీసేవాళ్ళు లేరు ఈ రోజులలో. కనుక మరి బర్నబా చూడండి ఎంత ధైర్యవంతుడో, పౌలును దగ్గరికి తీసి ఆయన చెప్పిన సాక్ష్యం, ఆయన ఏమేం చెప్పినంత అపోస్తలులకు చెప్తున్నాడట. ఎంత మంచి గుణం ఆ యొక్క బర్నబాది. అదేవిధంగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా అంటున్నాడు. అంటే ప్రభు పరిచర్యలో ఈ మన పని అనేది, అంటే ఒకరికి భారంగా ఉండకుండా చేతులతోటి కష్టపడి దానితోటి మరి జీవనోపాధం సాగించుకుంటా దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఈయన బువ్వకు లేనోడా? అంటే బువ్వకు లేనోడు కాదు ఈయన. ఈయనకున్న ఆస్తిని దేవుని కొరకు అమ్మిండు. దేవుని పరిచర్య చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు జైలు అనుభవం కూడా అనుభవించిండు. మళ్ళా కష్టపడి పని చేసుకుంటూ నా పొలము నాకిచ్చేయి, అప్పుడేదో తెలపకుండా ఇచ్చిన అని చెప్పేసి అనే బాపతి కాదు. ఈ రోజుల్లో చాలామంది అట్నే ఉన్నారు. మందిరం కొరకు భూమి ఇస్తామంటారు, జాగిస్తామంటారు, రాసిస్తామంటారు. తర్వాత మళ్ళీ మేము తెలవకి ఇచ్చినాం, మా వాళ్ళొద్దంటారు అని చెప్పేసి రివర్స్ కనెక్టోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ బర్నబా అలా చేయలేదు. ఏం చేస్తున్నట్ట? చేతులతోటి కష్టపడి పని చేస్తూ కూడా జీవనోపాధిని కొనసాగించుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో బర్నబా లాంటి మంచి క్వాలిటీస్ కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కొద్ది మాటలు ప్రభు మన వీరిలో దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.